ఆర్టీసీ సమ్మె మూడో రోజు కొనసాగుతోంది. ప్రస్తుతం ఆర్టీసీ జేఏసీ చైర్మన్ తో మా ప్రతినిధి రాధిక ఫేస్ టు ఫేస్ చూద్దాం. రాధిక, ఓవర్ టు యు. రైట్ సంతోష్, ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడో రోజుకి చేరుకుంది. అయితే మరి కాసేపట్లో ప్రభుత్వంతో చర్చలకి ఆర్టీసీ కార్మికులంతా వెళ్లబోతున్నారు. ఒకసారి ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న ఉన్న ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. గత 3 రోజులుగా సమ్మె చేస్తున్నారు. రాత్రి ఆల్ ఆఫ్ ఎ సడన్ చనిపోవటం కూడా జరిగింది ఒక కార్మికుడు. సో దీన్ని ఎట్లా చూస్తారు అండ్ ప్రభుత్వంతో ఎలాంటి చర్చలు చేయబోతున్నారు? ప్రధానంగా 3 డిమాండ్స్ మీరు చెప్తున్నవి ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎలాంటి చర్చ జరగబోతుంది? ఈరోజు చాలా బాధాకరం, తీరని లోటు మా కార్మిక వర్గానికి. నిన్నటి వరకు మాతో కలిసి పనిచేసి నిన్నటితో పాటు మాతో ఒక కుటుంబ సభ్యునిగా ఉండి ఈరోజు మా కుటుంబ సభ్యుని కోల్పోయినట్టుగా మేమంతా భావిస్తూ ఉన్నాం. చాలా విషాదకరం, చాలా బాధాకరము. వారి మరణం పట్ల మేమంతా తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ జేఏసీ రాష్ట్ర కమిటీ పక్షాన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారికి నివాళులు అర్పిస్తూ జోహార్లు అర్పిస్తున్నాం. ఒకటే విషయం చెప్తున్న కార్మిక వర్గానికి, ఈ శంకర్ గౌడ్ మరణమే చివరి మరణం కావాలే తప్ప ఎవరు కూడా తొందరపడి ఎలాంటి అగత్యాలు చేసుకోవద్దు, క్షణికావేశానికి లోను కావద్దు. జేఏసీ మీకు అండగా ఉంటుంది. మీ సమస్యల పరిష్కారానికి ఎక్కడ కూడా తల వంచకుండా ప్రభుత్వం దగ్గర ఒప్పించి పరిష్కారం చేయించే దిశగా మేమంతా ముందుకు సాగుతాము. కాబట్టి మీరంతా ధైర్యంగా ఉండాలి. ఇలా ఆ కుటుంబ సభ్యులు కూడా మీరు ధైర్యంగా ఉండాలి. మేము చనిపోయిన శంకర్ గౌడ్ను తీసుకురాలేము, కానీ మీకు అండగా ఉండేటువంటి పరిస్థితుల్లో మేము జేఏసీగా మీకు అండగా ఉంటాం. ఆ కుటుంబానికి అన్ని విధాలుగా వారికి ఏ విధంగానైతే మేము సహాయం కావాలనో ఆ విధంగా సహాయం చేయడానికి కూడా మేము వెనుకాడము. అదేవిధంగా ఈరోజు చర్చలకు వెళ్తాం. ఈరోజు అమరుల ఆశయాలు, మా కార్మిక వర్గం ఏదైతే ఆశయ సాధన కోసం వాళ్ళంతా కలత చెంది లోటు ఈ విధంగా మరణాలు చేస్తున్నారో ఆ ఆశయ సాధన కోసం ఇలా ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి మా కార్మికుల ఆకాంక్ష ఏదైతుందో దాన్ని నెరవేర్చే విధంగా ఈ మరణాలను ఇంతటితో ఆగే విధంగా ప్రభుత్వం ఆలోచన చేసి మా సమస్యలు పరిష్కరించే దిశగా ఈరోజు చర్చలకు వెళ్లి వారితో చర్చించడం జరుగుతుందని చెప్పి నేను మీతో తెలియజేస్తున్నాను. రైట్, నిన్నటి వరకు కూడా 29 డిమాండ్లు పరిష్కారం చేస్తాము, మిగతా 2-3 డిమాండ్స్ ఏవైతే ప్రధానమైనవి ఉన్నాయో వాటి మీద పెండింగ్ లోనే ఉంచుతాయి, ఇంకా ఆర్థికపరమైన అంశాలు లింక్ ఉన్నాయని చెప్పారు. సో ఇవాళ జరగబోయే చర్చల్లో వాటికి సంబంధించి ఏమన్నా మీరు ఇంకా ఏమైనా ఆల్టర్నేట్ చెప్పే అవకాశం ఉందా? ఇవాళ వాస్తవంగా వేలాది మంది ఇప్పుడు ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి సబ్బండ జాతి అన్ని వర్గాల కార్మికులు కోరుకునేది కూడా ఆ మూడే కాబట్టి ఆ 3 ఖచ్చితంగా ఈరోజు ప్రభుత్వం ఆ 3 అంశాల పట్ల సానుకూలంగా స్పందించి ఆ 3 అంశాలను తప్పకుండా ఈరోజు పరిష్కారం చేయాల్సిందే. అది చేస్తేనే వాళ్ళ అమరుల ఆత్మకు శాంతి చేకూరుస్తుంది. కాబట్టి ప్రభుత్వానికి కూడా ఒక మంచి సానుభూతి అనేది వస్తుంది. మా ఉద్యోగుల పట్ల ఎట్టి పరిస్థితుల్లో అమరులకు ఆత్మశాంతి కలిగించే విధంగా ఆ 3 అంశాలను పరిష్కరిస్తేనే ఈ మరణాలు కూడా ఇక ముందు జరగకపోయే అవకాశం కూడా ఉండదని చెప్పేసి కూడా మేము భావిస్తున్నాం. రైట్, సో చూస్తున్నాం కదా, ఆర్టీసీ కార్మికుల సమ్మె అయితే 3వ రోజుకి చేరింది. ఇప్పటికే వాళ్ళు ప్రధానమైన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేయాలని చెప్పి ప్రభుత్వానికి పదే చెప్తూ వస్తున్నారు. సంయమనం పాటించి రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమ్మె శాంతియుతంగా జరగాలి అని చెప్పేసి వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు. ఇట్లాంటి ఆత్మహత్యలు ఇంకా రిపీట్ అవ్వకూడదు అంటే ప్రభుత్వం వెంటనే ఈ డిమాండ్స్ ని నెరవేర్చాలి అని కూడా వాళ్ళు చెప్తున్నారు. ముఖ్యంగా విలీన ప్రక్రియ కొనసాగించాలి, అట్లాగే ఆర్టీసీ గుర్తింపు ఎన్నికలు నిర్వహించాలనే ప్రధానమైన డిమాండ్స్ వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళకి రావాల్సిన పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా వెంటనే విడుదల చేయాలని కూడా చెప్తున్నారు. ఈ డిమాండ్స్ ని పరిష్కరించేందుకు ఇవాళ 10 గంటలకు ప్రత్యేక కమిటీ ఏదైతే ఏర్పాటు చేసిందో ఇటు రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, స్పెషల్ సిఎస్, అట్లాగే రవాణా శాఖ కమిషనరు, అట్లాగే ఆర్టీసీ ఎండీ, ఇతర అధికారులతో 4 అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రత్యేక కమిటీతో ముందుగా చర్చలు జరిపిన తర్వాత ఇటు ఆర్థిక శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అట్లాగే పొన్నం ప్రభాకర్ తో వీళ్ళు చర్చలు జరుపుతారు అనేసి ఇప్పటికే ఆర్టీసీ ఆఫీస్ నుంచి బస్భవన్ నుంచి కూడా అందరూ నాయకులకి కాల్స్ వెళ్లడం జరిగింది. 8 మంది నాయకులు ఈ చర్చలో పాల్గొనబోతా ఉన్నారు. ఈ చర్చలు 10 గంటలకు సచివాలయంలో ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఏం జరుగుతుందా అని రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. మరోవైపు వరంగల్ అంతా కూడా బంద్కు పిలిపించారు. వరంగల్లో ఒక ఉద్రిక్త వాతావరణం అయితే ఉందని చెప్పుకోవాలి. శంకర్ గౌడ్ మరణం తర్వాత అక్కడ ఒక అలజడి అయితే కొనసాగుతుంది. ఓవర్ టు యు సంతోష్.